హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రోజు వచ్చి ఏప్రిల్ 28. సో ఇవాళ రోజున మనకి నిఫ్టీలో ట్రేడ్ ఒకటి దొరికింది. పొద్దునంతా చూస్తే కనుక నాకు అసలు ట్రేడ్ ఎక్కడ దొరకలేదు. మొత్తం సైడ్ వేస్లో నడిచింది ఆల్మోస్ట్ ఆల్. ఈ ఫస్ట్ ఇనీషియల్ మూవ్మెంట్ తర్వాత మోరల్లెస్ సైడ్ వేస్ నడిచింది. పొద్దునుంచి వెయిట్ చేస్తున్న నా సెటప్ కోసం ఎక్కడ దొరకలేదు. బట్ ఇక్కడ నా సెటప్ ఫామ్ అయింది. 11:58 నా సెటప్ ఫామ్ అయింది. ఫామ్ అయిన నా సెటప్ అరౌండ్ 2:48కి నాకు ఎంట్రీ దొరికింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ సెకండ్ పార్ట్ ఆఫ్ ద డేలో, అది కూడా లాస్ట్లో 2:48 అంటే 3కి మోరల్లెస్ క్లోజ్ చేస్తాను నేను చాలా మటుకు. 2:48 నాకు ఎంట్రీ దొరికింది. సో మన ఎంట్రీ వచ్చేసి ఇక్కడ వచ్చింది, ఎగ్జిట్ వచ్చి ఈ పాయింట్ దగ్గర అయింది. బట్ ఎవెన్చువల్లీ నా ట్రేడ్ అనేది పైకి వెళ్ళింది. బట్ నా నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రూల్స్ ప్రకారం నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సో క్యాపిటల్ యూఎస్డి ఇస్ 11,000, ప్రాఫిట్ మేడ్ ఇస్ 900, ROI ఇస్ 900. సో నేను ప్రతి వీడియోలో చెప్పేది ఇప్పుడు చెప్తున్నానండి, మనకి పెద్ద లాసెస్ అనే దాన్ని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే ఈ మిగిలిన మూడిట్లో ఏది వచ్చినా కానీ మనకి నెల అనేది గ్రీన్లో క్లోజ్ అవుతుంది. ప్రతిరోజు గెలవడం చూడకూడదు, మంత్ గ్రీన్లో క్లోజ్ చేయడానికి చూడాలి. సో ఇది ఒక్కటి అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ స్మాల్ లాస్లో, స్మాల్ ప్రాఫిట్లో, బిగ్ ప్రాఫిట్లు ఏదైనా వచ్చినా కానీ మనకి గ్రీన్లో క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం స్ట్రాటజీ వాడాను, కరెక్ట్ ఈ జోన్ ఎందుకు నేను మార్క్ చేసుకున్నాను, ఈ జోన్ దగ్గర ఎందుకు రియాక్ట్ మళ్ళీ మార్కెట్ రివర్స్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇది నా కోర్స్ అండి. ఈ కోర్స్ నేను 2 రకాలుగా డిజైన్ చేశాను. ఒకటి బేసిక్స్ నుంచి స్టార్టింగ్ చేసి చెప్పాలంటే 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను. అందులో ప్రతి A to Z నేను నేర్పిస్తాను. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, పొజిషన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వీటిని స్వింగ్ ట్రేడింగ్లో ఎట్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది ఇంట్రాడే ట్రేడింగ్ అండి. ఇదే స్వింగ్ ట్రేడింగ్లో అయితే ఎట్లా పెట్టుకోవాలి, ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ అసలు ఎలా చేస్తారు, స్టాప్ లాస్ ఎట్లా పెడతారు, ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా నేను బేసిక్స్లో చెప్తాను. ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ అంటే ఓన్లీ కాస్త మార్కెట్లో ఆల్రెడీ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రిఫర్ చేస్తాను. అదర్వైజ్ మీ ఇష్టం. ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్లో వచ్చేసి ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ వాడింది ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ. ఈ 1 minute బుల్లిష్ ఓబీ అనేది ఆర్డర్ బ్లాక్ స్ట్రాటజీ, ఇది నేను వాడింది నేను. సో దీన్ని మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎట్లా పేర్ చేయాలి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇది బేసిక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఈ 10,000 కోర్స్లోనే ఇది కూడా ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఒకటే అంటే 5,000 ఛార్జ్ చేస్తాను నేను. ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీతో టచ్లో వస్తాను నేను. సో ఇది ఇవాళ రోజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.